నమస్కారం సిటీ న్యూస్ ముఖ్యాంశాలు. వరద ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి. మంత్రి లోకేష్ పర్యవేక్షణలో అధికారులు. లోతట్టు ప్రాంతాల నుండి బాధితుల తరలింపు. రాజధాని రిపోర్ట్లో డీటెయిల్స్. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు. రక్తదాన శిబిరం నిర్వహించిన మంగళగిరి నేతలు. దివంగత నేత వైఎస్ఆర్కు నివాళి. 15వ వర్ధంతి సందర్భంగా కార్యక్రమాలు. మంగళగిరి ఎమ్మెల్యే ఐటీ మంత్రి నారా లోకేష్ వరద బాధిత విజయవాడ నగరంలో సహాయక చర్యలపై సోమవారం పర్యవేక్షిస్తున్నారు. రిపోర్ట్. విజయవాడ నగరంలో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ సెంటర్ నుండి వరద సహాయ చర్యలను మంగళగిరి ఎమ్మెల్యే మంత్రి నారా లోకేష్ పర్యవేక్షిస్తున్నారు. వరద అంచనా, బోట్ ఆపరేషన్, ఆహారం, తాగునీరు పంపిణీ, విద్యుత్ సరఫరాలపై అధికారులతో సమీక్ష జరిపారు. ప్రస్తుతం 109 బోట్ల ద్వారా ఆహారం, తాగునీటి సరఫరాతో పాటు నిరాశ్రయులను తరలించారు. ఇప్పటి వరకు విజయవాడ నగరంలో వరద ప్రభావిత ప్రాంతాలైన సింగ్ నగర్, రామలింగేశ్వర నగర్ తదితర ముంపు ప్రాంతాల నుండి 15,000 మందికి పైగా నిరాశ్రయులను తరలించారు. వరద బాధితులకు నగరంలోని ప్రధాన కళ్యాణ మండపాలు, హోటళ్లలో ఆశ్రయం కల్పించారు. భారీ వరద కారణంగా నిలిచిపోయిన సెల్ సిగ్నల్స్ పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటున్నారు. నగరంలోని 49 ప్రాంతాల్లో 1,39,815 ఇళ్లకు నిలిచిపోయిన విద్యుత్ పునరుద్ధరణకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారు. సహాయ చర్యలకు సంబంధించి వివిధ ప్రభుత్వ విభాగాధిపతులకు బాధ్యతలు అప్పగించి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. డ్రోన్ల సహకారంతో వరద ముంపు ప్రాంతాల్లో సమస్యలను గుర్తిస్తూ ఎప్పటికప్పుడు అధికారులకు ఆదేశాలు ఇస్తున్నారు. ఇదిలా ఉండగా వరద సహాయ చర్యల కోసం రంగంలోకి దిగిన నేవీ హెలికాప్టర్లు దిగాయి. ఇప్పటి వరకు నేవీ నుండి 3 హెలికాప్టర్లు వచ్చాయి. తుళ్లూరు పరిసర ప్రాంతాల్లో వివిధ కార్యక్రమాలు జరిగాయి. వివరాలు రాజధాని రిపోర్ట్లో. తుళ్లూరు మండలం హరిశ్చంద్రపురం గ్రామం కరకట్టకు లోపల కృష్ణానది ఒడ్డున ఉన్న గ్రామం వరదలు వచ్చినప్పుడు ఈ గ్రామంలోనికి నీరు వస్తుంది. ఇప్పుడు కూడా కరకట్ట లెవెల్కు నది ప్రవహిస్తూ ఉండడం వల్ల గ్రామంలోని కొన్ని ఇళ్లలోకి నీరు వచ్చినవి. వారిని పునరావాస కేంద్రాలకు తరలించారు. తరలించిన వారికి ప్రభుత్వం భోజన వసతి కల్పించారు. మూల్పూరి నరేష్ తన సొంత ఆర్థిక సహాయంతో హరిశ్చంద్రపురం, రాయపూడి, యూడిపాలెం గ్రామాలలోని పునరావాస కేంద్రాల్లో ఉన్న వారికి భోజనం ప్యాకెట్లు మరియు మజ్జిగ ప్యాకెట్లు, వాటర్ ప్యాకెట్లు అందజేశారు. అనంతరం హరిశ్చంద్రపురం గ్రామ పంచాయతీ సెక్రటరీ సాంబిరెడ్డి హరిశ్చంద్రపురం గ్రామంలో వారికి చేస్తున్న సేవలను గురించి సిటీ న్యూస్కు తెలుపుతూ ఈ రోజుకు సుమారు 2 అడుగులు నదిలోకి వాటర్ లెవెల్ తగ్గినట్లుగా తెలిపారు. మరియు ఇతర ప్రజలను మోటివేషన్ చేసి వారిని మామూలుగా సహాయ శిబిరాలకు తరలిస్తే బాగుంటుందని తెలియజేసి ఉన్నాను. వారు మనకు వచ్చేది 8 లక్షలేను. ఇట్టి 8 లక్షల్లో అయితే మన గ్రామానికి ఎట్టి ముప్పు ఉండదు. మనకి గతంలో కూడా 2009 సంవత్సరంలో 13-14 లక్షలు వచ్చినా కానీ ఏమీ కాలేదు మన గ్రామానికి. ఎట్టి పరిస్థితుల్లోనూ మన గ్రామం విడిచి వెళ్లాల్సిన అవసరం లేదండి అని గట్టిగా తెలియజేసి ఉన్నారు. అట్టి పరిస్థితుల్లో కానీ పై అధికారుల ఆదేశాల అనుసారం నిన్న మధ్యాహ్నం నుంచి కూడా మన లోతట్టు ప్రాంతాలు అయిన పాతపల్లె మరియు ఇతర గ్రామంలోని ఇతర లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసి కనీసం మీరు పైన మెరక మీద ఉన్న ఇళ్ళ కన్నా చేరుకోవాల్సిందిగా కోరి ఉన్నాం. వారు కొంతమంది అట్లాగే చేశాను. చాలామంది మా మాట శిరసావహించి, ఎందుకంటే ఇబ్బందికరం అని ఎమ్మెల్యే గారు కూడా నిన్న 2 సార్లు వచ్చి ప్రజలను అప్రమత్తం చేసి ఉన్నారు. అట్లాగే మేము కూడా ఇబ్బంది పడతారమ్మా, కనీసం మీరు సామాన్లు సర్దుకోండి, లేవాల్సి వచ్చిన పరిస్థితుల్లో తక్షణం అప్పుడు మా ఇల్లు మారొచ్చు అని చెప్తే చాలామంది మా మాటని మన్నించి
తమ సామాన్లను సర్దుకుని ఉన్నారు. అట్లా కొంచెం ఏరు పెరగటం మొదలైన తదుపరి వేరే ఇతర ఎత్తుగా ఉన్న ఇండ్లకు చేరుకోవటం ప్రారంభించారు. అట్లా మన గ్రామంలోని బీహారీలు మన గ్రామంలోనే ఒక పని కోసం వచ్చి ఉన్నారు. అట్లా వచ్చిన 6 మంది పిల్లలు మరియు 7 మంది పెద్దలు వాళ్ళను ఇట్లా మన గ్రామంలోని ఎలిమెంటరీ స్కూల్లో మన ఏర్పాటు చేసిన సహాయ పునరావాస శిబిరంలోకి చేర్చి ఉన్నాం. అట్లాగే మన బోరుపాలెం మల్లేశ్వర గారి తోటలో ఉండవాలని మన చెన్నమల గోడౌన్ ఉందండి, దాంట్లో ఉన్నారు. ఇతర గ్రామస్తులు మాత్రం రాత్రి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ బయటికి రాలేదు. తమ పశువులను ఇతర వ్యవసాయ పరికరాలను మాత్రం మన కరకట్ట మీదకి చేర్చి ఉన్నారు. వారు మాత్రం ఎత్తైన ఇండ్లలో ఫస్ట్ ఫ్లోరు, సెకండ్ ఫ్లోరు, లేకపోతే ఎత్తైన ఈ మెరక మీద ఉన్న ఇండ్లలో అట్లాగే ఉన్నారు. అట్లా వారికి రాత్రి నుంచి తెల్లవారుజామున కొంతమంది నీరు ఎక్కువగా వచ్చిన మీదట వారు ఫోన్లు చేసిన మీదట వారిని మనం గ్రామంలోని పడవ ద్వారా కరకట్టకు మరి ఇతర సహాయ శిబిరాలకు తరలించడం జరిగింది. నెమ్మదిగా మధ్యాహ్నం వరకు ఇట్లా పెరుగుతూనే ఉంది. రాత్రి అనేక ప్రయాసాలకు వచ్చి నాయకులు కూడా చాలా వరకు సహకరించారు, నాయకులు కార్యకర్తలు కూడా. ఎందుకంటే మనం గ్రామం ఇక్కడ కరకట్టక అనుకుని వరద ప్రవహిస్తుంది. ఈ వరద ప్రవాహాన్ని ఆపటం కోసం మన గ్రామ ఎంట్రన్స్లో ఉన్న దీని వద్ద ర్యాంపును కొద్ది స్లోపుగా ఉండటం వల్ల నీరు పైకెక్కి రోడ్డు కోతకు గురయ్యే అవకాశం ఏర్పడింది. దీన్ని గ్రామ పెద్దలు మరియు ఇతరుల సహాయంతో మనం మట్టి తోలుకుని మట్టి మరియు ఇసుక తదితర తోలుకుని కట్టలు అడ్డు వేసి వాటిని కాపాడుకున్నాం. కృష్ణానది వరద వలన కరకట్ట ప్రక్కనే ఉన్న మంతెన సత్యనారాయణ ఆరోగ్యాలయం నందు వరద నీరు రావటం వలన ఆరోగ్యాలయంలో ఉన్న వారిని కిటికీల నుండి తాళ్ల సహాయంతో నిచ్చెనల ద్వారా కిందకు దించుతున్నారు. ఆరోగ్యాలయం వద్ద కరకట్టకు లీకు ఏర్పడి లీకు ద్వారా వాటర్ పారుదల అవుతోంది. దీనివలన కరకట్ట ప్రమాదానికి గురి అవుతోందని గత రాత్రి నుండి ఎంతో కష్టపడి ఎన్నో విధాలుగా పనులు చేసినా కూడా ఉపయోగపడలేదు. ఆ లీకు గుండా వాటర్ ప్రవహిస్తోంది. కృష్ణానది వాటర్ లెవెల్ తగ్గితే తప్ప దీనికి పరిష్కారం లభించదు. రాత్రి అంటే అంత మట్టి పోసారు కదా, అదేం చేసింది అక్క మొత్తం కొట్టేది. అది నిన్న మీకు తెలుసా ఉత్తర కొరియా అధ్యక్షుడెవరు? ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్. మంగళగిరి పరిసర ప్రాంతాల్లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి కార్యక్రమాలను వైఎస్ఆర్సీపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఆత్మకూరులో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు బొమ్ము సాంబిరెడ్డి, ఈపూరి ఆదం, ఆకురాతి రాజేష్, ఆళ్ల వరదారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఎందుకంటే అంత మంచి పనులు చేశాడు. ఇవాళ పేదవాళ్ళు డాక్టర్లు అయ్యారంటే, ఇంజనీర్లు అయ్యారంటే ఆయన గొప్పతనమే. అలాగే ప్రతి విషయంలో కూడా ఆయన చేసిన సంక్షేమ సారథిగా నిలిచిపోయాడు. ఆయన ఏ ఒక్క పథకాన్ని కూడా విస్మరించలా. ఇవాళ ఇదివరకు ఇళ్ళు కట్టుకోవడానికి ఓసీల్లో పేదవాళ్ళు ఉండేవాళ్ళు, వాళ్ళని ఎవరు గుర్తించుకునేవాళ్ళు కాదు. వాళ్ళు అలాంటిది రాజశేఖర రెడ్డి గారు రావడం, ఆ పేదవాళ్ళు ఎక్కడున్నారో వాళ్ళని కూడా తీసి వాళ్ళకి పెన్షన్లు కానీ, వాళ్ళకి ఇళ్ళు స్థలాలు కానీ, ఇళ్ళు కట్టేయడం కానీ, అన్ని కులాలు మతాలు ఇవన్నీ లేకుండా
పనిచేసిన నిస్వార్థపరుడు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారిని ప్రతి పేదవాళ్లే కాదు, ఏ పార్టీ వాళ్ళు, ప్రతిపక్షం వాళ్ళు కూడా ఒప్పుకోవాలి, అధికార పార్టీ కూడా ఒప్పుకోవాలి. ఎందుకంటే అంత గొప్ప నాయకుడు ఈ రాష్ట్రాల్లో, ఉమ్మడి రాష్ట్రంలోనే కాదు ఈ భారతదేశంలోనే చనిపోయినా కూడా ముఖ్యమంత్రిగా నిలబడ్డ వ్యక్తి ఎవరంటే డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు. వైఎస్ఆర్ అనే పేరు చెప్తేనే ప్రతి వాళ్ళకి ఒళ్ళు పులకరిస్తుంది. ఆ వైఎస్ఆర్ పేరు అనగానే రాజశేఖర రెడ్డి గారే గుర్తొస్తాడు. రాజశేఖర రెడ్డి గారు అంటే ఒక శక్తి, ఒక ఈ సమాజాన్ని శాసించిన వ్యక్తి. కక్షలు కార్పణ్యాలు ఏమి లేకుండా సాఫీగా తీసుకెళ్ళిన ఏకైక వ్యక్తి ఆయన. ఈరోజు రాజశేఖర రెడ్డి గారి 15వ వర్ధంతి సందర్భంగా మేమందరూ రాజశేఖర రెడ్డి గారు నివాళులర్పించడానికి మేము ఇక్కడ గ్యాదర్ అయ్యాము. రాజశేఖర రెడ్డి గారు ప్రజారంజకమైన పాలన చేశారు. అదొక్కటే చాలు మనకి. ఇంకా ఆయన గురించి చెప్పుకోవడానికి మనం ఏం లేదనుకోవడానికి. ప్రజారంజకమైన, అందరూ ప్రజలు మెచ్చేటట్టు పాలన చేశాడు. అదే పరిపాలన రావాలని కొనసాగిస్తూ సెలవు తీసుకుంటాం. మరి ఈరోజు దివంగత నేత, ప్రీతమ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 15వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆత్మకూరు బైపాస్ రోడ్డు వద్ద ఉన్న రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి నివాళులు అర్పించడానికి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. మరి రాజశేఖర రెడ్డి గారు అనగానే ప్రతి పేదవాడి మొహంలో కూడా చిరునవ్వు, అలాగే ప్రభుత్వం పరిపాలన అంటే ప్రతి ఒక్క మనిషికి పరిపాలన దగ్గరకు చేసింది రాజశేఖర రెడ్డి గారి పరిపాలన. చేసిన అతి కొద్ది కాలంలో కూడా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి. కాగా చినకాకానిలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యాన కూడా వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా యూపీహెచ్సీలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు శంకర రఘుపతిరావు, శివరామకృష్ణారెడ్డి, మర్రి వెంకయ్య, గండికోట హేమకుమార్, కొలకలూరి లోకేష్, దేశబోయిన కాటమరాజు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఆయన చేసినటువంటి సేవలు తలుచుకుంటూ ఆయనని తలుచుకోగానే గుర్తొచ్చేటువంటి సంక్షేమ కార్యక్రమాలు, పేదవాడికి చేసినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు ఎప్పటికీ మనం మర్చిపోలేము. ఆయన ఇచ్చిన మాటకి వెనుదిరగకుండా ఎంత కష్టమైనా నష్టమైనా సరే పేదవాడిని, అదేవిధంగా పార్టీ కార్యకర్తలను కూడా ఏదైతే అండగా చేరదీశాడో దానికి ఆయన ఎప్పుడూ కూడా ఒక మాట అన్నాడంటే దాన్ని వెనక్కి తీసుకునే విధంగా ముందుకు వెళ్తూ ఉండేవాడు. దానికి స్మరించుకుంటూ ఈ రోజున ఆయన్ని సంస్మరణ కార్యక్రమాలు నిర్వహించుకుంటా ఉన్నాం. మన ప్రీతమ నాయకులు, దివంగత ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 15వ వర్ధంతి కార్యక్రమం మన చినకాకాని గ్రామ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకోవటం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ముందుగా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు పేద ప్రజల అభ్యున్నతి కోసం అహర్నిశలు ఎంతో కష్టపడి శ్రమ కూర్చి రైతు పక్షపాతిగా రైతు రుణమాఫీ చేసిన ఘనత, ఆయన తొలి సంతకం కూడా ఉచిత విద్యుత్ మీద ఉమ్మడి రాష్ట్రంలో ఎక్కడ చూసినా రాజశేఖర రెడ్డి గారికి ఈ రోజుకి కూడా ఆయనకి నివాళులు అర్పిస్తున్నారంటే ఆయన చేసిన మంచి పనులు, ప్రజా హృదయ నేత, ప్రజల గుండెల్లో నిలిచిన మహోన్నత వ్యక్తి. ఆయన ఒక వ్యక్తి కాదు, మహాశక్తి. ఎందుకంటే పేద బడుగు బలహీన వర్గాలకి మండు టెండర్ సైతం లెక్క చేయకుండా ఆనాడు సుదీర్ఘమైన పాదయాత్రతో పేదలు పడుతున్న కష్టాలను చూసి పేద కూలీలు, వ్యవసాయ కూలీలు, అదే రైతులు ఎంతో నష్టపోతున్నారు. కాబట్టి వారికి వచ్చే విధంగా ఏం చేయాలనే ఆలోచనతో, దృక్పథంతో ఆయన రైతులకు హామీ ఇచ్చి రైతుల కష్ట సుఖాలు తెలుసుకొని, అదేవిధంగా పేద బడుగు బలహీన వర్గాలని కార్పొరేట్ హాస్పిటల్ ధీటుగా ఫీజు రియంబర్స్మెంట్ చేయటం కానీ, హాస్పిటల్ని రాజీవ్ ఆరోగ్యశ్రీ తీసుకొచ్చి ఏ గుండె చప్పుళ్ళు అయితే ఆగకుండా ఉంటాయో ఆ విధంగా ఆ రాజీవ్ ఆరోగ్యశ్రీ తీసుకొచ్చి ఆయన పేద మనసుల్లో దోచుకున్న మహా వ్యక్తి. ఆయన లేని లోటు ఈ ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకే కాకుండా యావత్ భారతదేశానికి కూడా తీరం లోటు అని సందర్భంగా తెలియపరుస్తూ, ఎందుకంటే ఆ రోజు రుణమాఫీ పథకం కాంగ్రెస్ పార్టీని ఒప్పించి దేశం మొత్తం మీద 47,000 రుణమాఫీ చేస్తే అది మన ఒక ఆంధ్రప్రదేశ్లోనే 17,000 పైసలకు రుణమాఫీ చేసిన గొప్ప మహోన్నత వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు.
మంగళగిరి బస్టాండ్ సెంటర్లో రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, వైఎస్ఆర్సీపీ నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర చేనేత విభాగం నాయకులు గంజి చిరంజీవి, వైఎస్ఆర్సీపీ నగర అధ్యక్షులు దొంతిరెడ్డి వేమారెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు మునగాల మల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. లేని సేవలు అందించిన మహోన్నతమైన నేత, ప్రజల హృదయాలలో చిరస్మరణీయుడిగా నిలిచిపోయిన మహాప్రజానాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు మంగళగిరి బస్టాండింగ్ సెంటర్లో ఉన్న ఆయన విగ్రహానికి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు అందరూ, మాజీ మంత్రివర్యులు, శాసనమండలి సభ్యులు మురుగుడు హనుమంతరావు గారు, ఎంటీఎంసీ అధ్యక్షులు పెద్దలు వేమారెడ్డి గారు, అదేవిధంగా మాజీ ఆప్కో చైర్మన్ చెల్లపల్లి మోహన్ రావు గారు, అదేవిధంగా టౌన్ అధ్యక్షులు రాజేష్ గారు, సునీత గారు, కృష్ణవేణి గారు, రాజ్యలక్ష్మి గారు, ఆదం గారు ఆయనకి ఘనంగా ఈరోజు నివాళులు అర్పించడం జరిగింది. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, ఈ రాష్ట్రంలోని రైతాంగాల సమస్యలు పరిష్కరించిన నేత, రైతులు హృదయాలలో నిలిచిపోయిన జలయజ్ఞ నేత, సాగునీరు తాగునీరు ఈ రాష్ట్ర ప్రజలకి అందించిన మహోన్నతమైన నేతగా, అదేవిధంగా నిరుపేదలకి కార్పొరేట్ వైద్యాన్ని అందించిన మహోన్నతమైన ఆరోగ్యశ్రీ వ్యవస్థాపకులు, పేద బడుగు బలహీన వర్గాలకి, అణగారిన వర్గాలకి, రైతు కూలీల బిడ్డలకు ఉన్నత విద్యా అవకాశాలు ధనవంతులతో పాటు సమానంగా అందించిన మహోన్నతమైన ఫీజు రీఎంబర్స్మెంట్ పెట్టిన మహోన్నతమైన నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన పరిపాలనలో ఆంధ్ర రాష్ట్రంలోని ఆ స్కూళ్ళకి మేము వెళ్తామా, అంత ఉన్నతమైన విశ్వవిద్యాలయాల్లో మేము చదువుకోగలుగుతామా, మా బిడ్డల్ని చదివించగలుగుతామని మా నాన్నగారి సంక్షేమంలో ఒక అడుగు ముందుకేస్తే నేను 2 అడుగులు ముందుకేస్తాను. అదేవిధంగా ఆయన కూడా రాజశేఖర రెడ్డి గారి 15వ వర్ధంతి సందర్భంగా ఆయనకి ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం. ఈరోజు 14 సంవత్సరాలు దాటి 15 సంవత్సరం వచ్చినా కూడా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉన్నారు అంటే మరి ఆయన చేసినటువంటి ప్రజా సంక్షేమాలు. మరి ఈ రోజున కొన్ని లక్షల మంది ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా చాలామంది ఉద్యోగ అవకాశాలు పొంది సమాజంలో ఉన్నతమైన స్థానంకి వెళ్ళినందుకు మరి ఆయనకి అందరూ కూడా నివాళులు అర్పించాలి. అట్లానే మన కార్యకర్తలందరూ కూడా ఈ సైక్లోన్ ఎఫెక్ట్లో ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఏదైతే తుఫాన్లో ఈ వరదల్లో చిక్కుకున్న ప్రజలందరూ కూడా తోడ్పాటుగా ఉండి చేయాలని చెప్పి కోరుతూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పి కోరుకుంటున్నాను. మహానేత, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా వెలుగొందినటువంటి మహానాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 15వ వర్ధంతి సందర్భంగా మంగళగిరి పట్టణంలో ఈ రోజున పార్టీ కార్యకర్తలందరూ కూడా ఎంతో ఘనంగా ఆయనకి నివాళులు అర్పించడం జరిగింది. మేమందరం కూడా ఆయనకి నివాళులు అర్పించాం. నిజంగా రాజశేఖర రెడ్డి గారి పరిపాలనా విధానాన్ని ఎవరూ కూడా మర్చిపోయేటటువంటి పరిస్థితి లేదని చెప్పి ఈ సందర్భంలో తెలియజేస్తున్నాను. కారణం ఏంటంటే స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి పరిపాలనా విధానం వేరు, రాజశేఖర రెడ్డి గారి పరిపాలనా విధానం వేరు. నవలూరు షారోన్ చిల్డ్రన్స్ ఆశ్రమంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యాన అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు ఈపూరి ఆదాం తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. సెప్టెంబర్ 2వ తారీఖు ప్రజానాయకుడు, ప్రజా సేవకుడు, అలాగే ప్రజల కోసమే జీవించిన వ్యక్తి, మరణించినా కూడా ప్రజల గుండెల్లో నిలిచిన వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారిని మనమంతా వారిని గుర్తు చేసుకుంటూ వారికి 15వ వర్ధంతి సందర్భంగా ఈ రోజున ఈ అనాథ శరణాలయంలో మనం భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది.
వారికి ఘనంగా నివాళులర్పిస్తూ, అలాగే ఒక మంచి వ్యక్తి చనిపోతే ప్రజల గుండెల్లో ఎలా నిలబడుతున్నాడో ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాల్సిన విషయం. మనం ఎంత సంపాదించామనేది కాదు, డబ్బు ఉన్నా లేకపోయినా ప్రతి ఒక్క మనిషి గుండెల్లో ఉన్న వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. అలా మంచి స్థానాన్ని సంపాదించుకోవాలని ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్తా ఉన్నాం. ఆత్మకూరులో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యాన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, నాయకులు డి వేమారెడ్డి, గంజె చిరంజీవి, మానెం నాగేశ్వరరావు, బళ్ళా పున్నయ్య తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 15వ వర్ధంతి సందర్భంగా వైసీపీ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా రాజశేఖర రెడ్డి గారికి నివాళులర్పించడం జరిగింది. అలాగే అన్నదాన కార్యక్రమం కూడా జరగడం జరిగింది. ఈరోజు ఈ 15 సంవత్సరాలు అయినా కానీ ఆయన్ని అందరూ ఎంతో ప్రేమగా ఆప్యాయంగా అందరూ ఆయన చేసిన పథకాలు అన్నింటినీ గుర్తుపెట్టుకొని అందరూ గుర్తు చేసుకోవడం జరిగింది. అలాగే వాళ్ళ కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే సంక్షేమ పథకాలు చేస్తూ మన పార్టీకి, జనాలకి, అందరికీ ఎంతో సేవ చేస్తున్నారు. ఈ ఊళ్ళో ఈ రకంగా కార్యక్రమం జరగడం ఇవాళ మొదటి కాదు, గత 15 సంవత్సరాలు కూడా భారీగా చేస్తున్నాము. ఈరోజు కూడా అదే కార్యక్రమంగా కంటిన్యూ. అలాగే రాజశేఖర రెడ్డి గారు ఎవరు మర్చిపోలేదు, రాష్ట్ర ప్రజలందరూ ఆయన గుండెల్లో పెట్టుకున్నారు. ఎందుకంటే ఉచిత కరెంటు కావచ్చు, రీజనబుల్స్మెంట్ కావచ్చు, మరి ముఖ్యంగా ఆరోగ్యశ్రీ ఎవరిచ్చిన సలహా కాదు, ఆయన సొంతగా ఆలోచన వచ్చిందన్నమాట. ఆరోగ్యశ్రీ పెట్టాలి, పేద గుండెల్ని బాగు చేయాలి అనే ఉద్దేశంతో ఆయన ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని చాలా గొప్పగా ఆయన రాష్ట్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఎంతోమంది ప్రాణాలు కాపాడిన ఘనత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి. ఈ రాష్ట్రంలో ఉచిత కరెంట్ ఇచ్చిన ఘనత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి. ఫ్రీజ్ రిమర్స్మెంట్ పెట్టిన పథకం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. తీసుకొని పక్కకు వచ్చేది. మంగళగిరి కాంగ్రెస్ ఆఫీసులో దివంగత మాజీ సీఎం వైఎస్ఆర్ వర్ధంతి కార్యక్రమం జరిగింది. పార్టీ నేతలు కె జీవన్ సాగర్, గోలి సాంబశివరావు, కోర్మాల రాధిక, కె రత్తయ్య తదితరులు పాల్గొని మాట్లాడారు. రాజశేఖర రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ను అభ్యున్నతగా తీర్చిదిద్దిన రోజులు. కానీ ఇప్పుడు పరిస్థితులు తీసుకుంటే పోయినసారి పరిపాలించిన జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం అని చెప్పి అభివృద్ధిని కుంటిపరుస్తూ, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క అభివృద్ధి లేదంటే సంక్షేమ పథకాలు అమలు అని చెబుతూ నాకు భయం వేస్తుంది అనే ధోరణిలో మాట్లాడే వైనం. ఇప్పుడు ఉన్న వాతావరణం చూస్తే మంగళగిరి పరిధిలో సరైన డ్రైనేజ్ వ్యవస్థ, అస్తవ్యస్తం అయిపోయిన రోడ్లు, దారుణమైన పరిస్థితులు. ఒకరేమో సంక్షేమంతో అభివృద్ధిని పట్టించుకోలేదు, మరొకరైతేనేమో అభివృద్ధి సంక్షేమం ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలని భయపడిపోతున్నారు. కానీ రాజశేఖర రెడ్డి గారు సుపరిపాలన అందిస్తూ సంక్షేమము అభివృద్ధి రెండు కళ్ళతో చూస్తూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని అభ్యున్నతగా తీర్చిదిద్దిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. మరలా రాజశేఖర రెడ్డి గారి ఆశయ సిద్ధాంతాలతో ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు 2029లో అధికారంలోకి తీసుకొని వచ్చి సంక్షేమాన్ని, అభివృద్ధిని మేము అభివృద్ధి పరుస్తామని ఈ యొక్క వర్ధంతి కార్యక్రమంగా మేము తెలియజేస్తున్నాము. ఈనాటి మంచి మాట. కాలం మీరు ఊహిస్తున్న దానికంటే చాలా వేగంగా గడిచిపోతోంది. ఎత్తుకో నాన్న అంటూ పిల్లలు మిమ్మల్ని అడిగే రోజులు తొందరలోనే మాయమవుతాయి. వారితో సమయం గడపండి. బెంజమిన్ బ్లాక్.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా మంగళగిరిలో సోమవారం రక్తదాన శిబిరంను నిర్వహించారు. ఓ రిపోర్ట్. జనసేన పార్టీ అధ్యక్షులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మంగళగిరి తెనాలి ఫ్లైఓవర్ ప్రక్కన సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ షోరూం పైన సిఎన్ఆర్ ఫంక్షన్ హాల్లో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. అనంతరం పార్టీ నాయకులతో కలిసి కేక్ కట్ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ జన సైనికుల సేవకు మారు పేరు పవన్ కళ్యాణ్ పేరు మీద రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం ఎంతో గొప్ప విషయమని, అన్ని దానాల్లో రక్తదానం గొప్పదని అన్నారు. కొనగంటి ఫౌండేషన్ తరపున ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసినందుకు ఫౌండేషన్ సభ్యులకు అభినందనలు తెలియజేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు, గుంటూరు జిల్లా నాయకులు, మంగళగిరి నియోజకవర్గ నాయకులు, మండల అధ్యక్షులు, గ్రామ అధ్యక్షులు, పార్టీ నాయకులు, వీర మహిళలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా డిప్యూటీ సీఎం జన్మదినోత్సవం సందర్భంగా మంగళగిరి మండలం ఆత్మకూరు గ్రామంలో చిన్నారులకు స్వీట్స్ పంపిణీ చేశారు. ఆత్మకూరు టేకుతోట నందు జనసేన పార్టీ జెండా దిమ్మ ఆవిష్కరణ కార్యక్రమం కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు పాల్గొని జనసేన దిమ్మెను ఆవిష్కరించి పెద్దలకు, చిన్నారులకు స్వీట్స్ పంపిణీ చేశారు. అనంతరం ఆత్మకూరు టేకుతోటలో పర్యటించి ప్రజలకు ఉన్న సమస్యలను అడిగి తెలుసుకుని మంగళగిరి ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే, మంత్రి నారా దృష్టికి తీసుకువెళ్తానని భరోసా ఇచ్చారు. ఇంకా ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు, గుంటూరు జిల్లా నాయకులు, మంగళగిరి నియోజకవర్గ నాయకులు, మండల అధ్యక్షులు, గ్రామ అధ్యక్షులు, పార్టీ నాయకులు, వీర మహిళలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మంగళగిరి జనసేన రాష్ట్ర కార్యాలయం వద్ద రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవం సందర్భంగా డొక్కా సీతమ్మ స్ఫూర్తితో స్థానిక కొత్తపేట జన సైనికుల ఆధ్వర్యాన సోమవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జన సైనికులు సుంకర సత్య, బాణాల మోహన్, వెంకట్, ఎర్రోజు, కాజ గంగాధర్, కొల్లూరు కళ్యాణ్ కృష్ణ, హరీష్, అరవింద్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. చినకాకానిలో ముంపుకు గురైన బాధితులకు సిపిఎం ఆధ్వర్యాన భోజనాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఈమని అప్పారావు, జి బాబు వరప్రసాద్, వి పూరణయ్య, పలగాని రాంబాబు తదితరులు పాల్గొన్నారు. దుగ్గిరాల పరిసర ప్రాంతాలలో వివిధ కార్యక్రమాలు జరిగాయి. వివరాలు దుగ్గిరాల సమాచారంలో. దుగ్గిరాల మండలంలోని లంక గ్రామాల్లో కృష్ణానదికి వచ్చిన వరదల వల్ల పంటలు నీట మునిగిన పరిస్థితి నెలకొన్నాయి. మండలంలోని వీర్లపాలెం, పెదకొండూరు, గొడవరు గ్రామాల్లో వేలల్లో మెట్ట పంటలైన అరటి, పసుపు, కంద, మినుము పంటలు పూర్తిగా నీట మునిగాయి. 3 గ్రామాల్లో సుమారుగా 2000 ఎకరాల్లో రైతులు ఉద్యాన పంటలను సాగు చేస్తున్నారు. కృష్ణా బ్యారేజ్ 70 గేట్ల ద్వారా ఆదివారం అధికారులు దిగువకు నీటిని విడుదల చేశారు. వరద నీటితో పెదకొండూరు గ్రామంలోని శివాలయం, వినాయకుని గుడి, కనకపుట్లమ్మ అమ్మవారి ప్రాంగణం, జనార్దన స్వామి ఆలయం, ఆనందేశ్వర స్వామి ఆలయం దాటుకుని కరకట్టకు వరద నీరు చేరింది. ప్రభావిత ప్రాంతాల్లో రెవెన్యూ, పోలీస్, నీటిపారుదల శాఖ, పంచాయతీ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. సోమవారం 11,40,000 క్యూసెక్కుల వరకు వరద నీటిని అధికారులు దిగువకు విడుదల చేశారు. గ్రామాల్లో కరకట్ట దిగువకు ఎవరినీ వెళ్లనీయకుండా తాడును అడ్డంగా పెట్టి తగు జాగ్రత్తలు తీసుకుని గ్రామస్తులకు పలు సూచనలు, సలహాలను తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగా తహసీల్దార్ సునీత మాట్లాడారు. గ్రామాలకు సంబంధించి వాటర్ అయితే మీరు చూస్తూ ఉన్నారు. ఇది ప్రస్తుతానికి 11,40,000 ఫ్లో జరుగుతూ ఉంది. ఇంకా ఇలా వస్తే మాత్రం మన గ్రామంలో అయితే ఎటువంటి ఇబ్బంది అయితే ఏం కలగదు. కరకట్ట మీద ఉన్న కొంతమంది యానాది కమ్యూనిటీ వాళ్ళని అయితే వాళ్ళందరినీ రిహాబిలిటేషన్ సెంటర్ పెట్టి ఒక 20 మందిని ఇక్కడ జడ్పీసీ స్కూల్లో అకామిడేట్ చేశాము. ఇంకా ప్రస్తుతానికైతే ఎటువంటి ఇబ్బంది అయితే ఇక్కడైతే మా దుగ్గిరాల మండలం ఈ పెదకొండూరు, గొడవల్లో అయితే లేదు. వాటర్ ఫ్లో పెరిగితే ఇంకా ఒక 2-3 లక్షలు పెరిగితే కానీ ఏమైనా అవకాశం ఉంటుంది. గవర్నమెంట్ కూడా అన్ని చర్యలు తీసుకోవడానికి రెడీగా ఉంది. ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా అందరు ఇక్కడే ఉన్నారు. పోలీస్ శాఖ వారు కానీ, అన్ని డిపార్ట్మెంట్, మా రెవెన్యూ శాఖ వారు కానీ అందరూ కూడా ఇక్కడే ఉండి అలర్ట్గా ఉన్నాము. ప్రజలను కూడా సురక్షిత ప్రాంతాలకు పంపిస్తానికి ట్రై చేస్తున్నాము. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 15వ వర్ధంతి కార్యక్రమాలను సోమవారం దుగ్గిరాల రైలుపేటలో వైఎస్ఆర్సీపీ నాయకులు నిర్వహించారు. తొలుత రైలుపేట బోసుబొమ్మ సెంటర్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
అదేవిధంగా దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ విగ్రహానికి కూడా పూలమాలలు వేసి నివాళులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యురాలు మేకతోటి అరుణ, మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ షేక్ బాజీ, వైఎస్ఆర్సీపీ నాయకులు దాసరి వీరయ్య, జిల్లా మైనార్టీ నాయకులు షేక్ సుభాని, జేసీఎస్ కన్వీనర్ ఏమినేని రవీంద్ర, జిల్లా ఉపాధ్యక్షులు వడ్డేశ్వరపు రజనీకాంత్, షేక్ జానీబాషా, గంపల గంగాధర్, మహబూబ్ సుభాని, జూపొడి జాన్సన్, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అనంతరం స్వీట్స్ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అరుణ నాయకులు మాట్లాడారు. జూలై 8వ తేదీన జమ్ముల మడుగులో జన్మించారు. మరి తన తండ్రి రాజారెడ్డి గారు, అదేవిధంగా తల్లి జయమ్మ గారులకు జన్మించారు. మరి రాజశేఖర రెడ్డి గారు మరి బళ్ళారిలో విద్యను అభ్యసించడం జరిగింది. ఆ తర్వాత వైద్య కళాశాలలో 70 పడకల వైద్య ఆసుపత్రిలో పనిచేశారు. మరి ఆ రోజుల్లో రూపాయి ఇచ్చి వైద్యం చేయించుకునేవాళ్ళు, అతనిని రూపాయి డాక్టర్ అనేవాళ్ళు. మరి అదే విధంగా 2 సార్లు మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా పనిచేశారు. తన ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో మరి రైతులకు ఉచిత కరెంటు, మరి అదే విధంగా ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ సృష్టికర్త, ఇంకా అనేక పథకాలతో మరి పేద ప్రజలందరికీ కూడా ఎంతగానో పనిచేయడం జరిగింది. దుగ్గిరాల మండలంలోని వీర్లపాలెం, పెదకొండూరు, గొడవరు గ్రామాలలోని వరద ముంపు ప్రాంతాన్ని, మునిగిన పంటలను సిపిఎం పార్టీ నాయకులు సోమవారం పరిశీలించారు. రైతులను వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు ఈమని అప్పారావు, సిపిఎం పార్టీ మండల కార్యదర్శి జెట్టి బాలరాజు, యార్లగడ్డ బ్రహ్మేశ్వరరావు, రైతులు వి సూరయ్య, వి శ్రీనివాసరావు, ఆళ్ల సాంబశివరావు, రంగన్న తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అప్పారావు, రైతులు మాట్లాడారు. మినుము తదితర పంటలు వేసినటువంటి రైతులు ఉన్నారు, అలాగే కౌలు రైతులు ఉన్నారు. వీళ్ళు తీవ్రంగా నష్టపోయారు. ఇప్పటికే పసుపుకి, అరటికి 1,50,000 రూపాయలు ఎకరానికి నష్టం జరుగుతూ ఉంది. అలాగే మినుముకి 10,000 రూపాయలు, అలాగే కూరగాయలకి దాదాపు 50,000 నుంచి 70,000 రూపాయల వరకు ఖర్చు పెట్టి ఉన్న పరిస్థితి ఉంది. వరి పూర్తిగా మునిగిపోయింది. ఇవేవి కూడా చేతికి అందే పరిస్థితి లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం వీళ్ళని ఆదుకోవాలని చెప్పేసి ఇన్పుట్ సబ్సిడీ వరకైనా సరే వీళ్ళకి వెంటనే ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అలాగే వ్యవసాయ కార్మికులకి పనులు లేని పరిస్థితులు ఉంటాయి. 10 రోజుల వరకు వ్యవసాయ కూలీలు పొలాలకు వెళ్ళి పనులు చేయలేని పరిస్థితులు ఉంటాయి. అందువల్ల వాళ్ళకి నిత్యావసర సరుకుల్ని ఉచితంగా ఇవ్వాలని చెప్పేసి నూనె, అలాగే చింతపండు, అలాగే బియ్యం ఇవన్నీ కూడా వాళ్ళకి అందుబాటులో ఉంచి వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. దుగ్గిరాల మండలం మంచికలపూడి గ్రామంలో గత 2 రోజులు కురిసిన వర్షాల వల్ల ముంపుకు గురైన వరి పంట పొలాలు, వాగులను సోమవారం సిపిఐ నాయకులు పరిశీలించారు. రైతులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో రైతు సంఘం కార్యదర్శి యార్లగడ్డ వెంకటేశ్వరరావు, నియోజకవర్గ కార్యదర్శి చిన్ని తిరుపతయ్య, సిపిఐ నాయకులు యార్లగడ్డ శివయ్య, జాలాది జాన్బాబు, సిపిఐ లిబరేషన్ పార్టీ నాయకులు లోకం భాస్కర్రావు, ఏమినేని పాములు, నరసింహారావు, ఏమినేని లక్ష్మణరావు, తిరుపతిరావు, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు, తిరుపతయ్య నాయకులు మాట్లాడారు. తుఫాను అలాగే వర్షపాతం ఎక్కువగా నమోదయ్యి ఈ ప్రాంతాలన్నీ కూడా ముంపుకు గురవుతూ ఉన్నాయి. ఈరోజు మంచికలపూడి, కొండూరు, అలాగే గొడవర్రు, అలాగే నూతక్కి తదితర గ్రామాల్లో సిపిఐ బృందంగా మేము పర్యటించి రైతులను కలవటం జరిగింది. రైతులు చాలా ఎత్తున నష్టపోయారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు వెంటనే స్పందించిన వారికి ఇంకా తక్షణ సాయం అందలేదు కాబట్టి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని ఈ రైతుల్ని ఓదార్చాలి, అలాగే వారికి నష్టపరిహారం చెల్లించాలి. ఈ తుంగభద్ర డ్రైను మరి ఎప్పుడో దాదాపు 25 సంవత్సరాల క్రితం దీన్ని పొడిగి తీశారని చెప్తున్నారు. అలాగే ఈ డ్రైను, డెక్క ఇది మొత్తం కూడా బాగు చేసి భవిష్యత్తులో ఎలాంటి ఉపద్రవాలు రాకుండా ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు గత 4 రోజులుగా కురుస్తున్నటువంటి వాయుగుండ తుఫాను వల్ల భారీ వర్షాలు కురిసి తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు వరద వల్ల అన్ని పట్టణాలు,
గ్రామాలు పొలాలు వరదకు ముప్పయి అతనకులమైనటువంటి ఈ సందర్భంగా ఈరోజు దుర్గాల మండలంలోని కాటనరాయి కొండూరు ఈ యొక్క మంచిగులపూడి గ్రామాల్లో ఈ యొక్క ప్రదర్శన జరిగింది. దుగ్గిరాల గ్రామంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దళితవాడ అలీనగర్ పరిసర ప్రాంతాలు జలమయం అయ్యాయి. రాష్ట్ర విద్య ఐటీ కమ్యూనికేషన్ మంత్రి వర్యులు నారా లోకేష్ స్ఫూర్తితో సోమవారం తెలుగుదేశం పార్టీ నాయకులు జేసీబీ సహాయంతో కాలనీలో ఉన్న మురుగు వ్యవస్థను మెరుగుపరిచి తూములను ఏర్పాటు చేశారు. అదేవిధంగా అలీనగర్ ఖాన్ మిల్లు వద్ద నుంచి పూడికను తొలగిస్తూ జామియా మసీద్ కాలువలో జంగిల్ క్లియరెన్స్ చేసి దర్గా వద్ద పేరుకుపోయిన మురుగు మట్టిని తొలగించారు. దీంతో కాలనీ వాసులు నాయకులకు హర్షం వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకట్రావు, నియోజకవర్గ తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు వల్లూరు నరసింహారావు, నక్కా చిరంజీవి, పర్వతనేని హర్షవర్ధన్, పఠాన్ జున్నూ ఖాన్, ఏ ప్రసాద్, షేక్ ఫిరోజ్, కంచర్ల గోపాల్, వడ్డే నవీన్, లియాఖత్ ఖాన్, ఖాన్ బ్రదర్స్, పాటిబండ్ల సాయి కిరణ్, పంచాయతీ కార్యదర్శి శరత్, నవీన్ గౌడ్, పేర్ల వంశీ, గణేష్, పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు. దుగ్గిరాల మండలం పేరుకులపొడి గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ మండల ప్రధాన కార్యదర్శి ఎంపీటీసీ సభ్యులు తాళ్ల అశోక్ యాదవ్ ఆధ్వర్యంలో సోమవారం వరద బాధితులకు ఆహారాన్ని పంపిణీ చేశారు. మొత్తం 500 మందికి సరిపడే ఆహారాన్ని గ్రామంలో తయారు చేసి పార్సెల్స్ను ఆటో ద్వారా వరద బాధితులు ఆకలి తీర్చేందుకు తరలించారు. ఈ కార్యక్రమంలో సంపతి నాగేశ్వరరావు, మైలా అంకారావు, కంచర్ల మోహన్రావు, ఎలవర్తి కోటేశ్వరరావు, ఆళ్ల శంకర్, మైలా అంకరాజు, సూరిబైన సత్తిపండు, కరేటి మణి, యువకులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అశోక్ యాదవ్ మాట్లాడారు. నారా లోకేష్ గారి స్ఫూర్తితో నా వంతు సాయంగా మా యువత సహాయ సహకారాలతో పేరగల్పూడి గ్రామం నుంచి వరద బాధితులకు 500 మందికి ఆహారం పంపిణీ చేయాలని మేమే ఇక్కడ వండించి ప్యాక్ చేసి వరద బాధితులకి పంపించడం జరుగుతుంది. మనందరం కూడా ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరిని ఆదుకోవాలని మంగళగిరి జేఐహెచ్ కార్యాలయంలో సెప్టెంబర్ 1 నుండి 30 వరకు జరిగే నైతికతే నిజమైన స్వేచ్ఛ అనే నినాదంతో జరిగే కార్యక్రమాలకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జేఐహెచ్ మహిళా విభాగం నాయకులు ఫాతిమా, నాయకులు రహీమున్నిసా తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. నైతికతే నిజమైన స్వేచ్ఛ అనే నినాదంతో మహిళా విభాగం జమాతే ఇస్లామీ హింద్ చేపడుతున్న దేశవ్యాప్త ఉద్యమం సెప్టెంబర్ 1 నుండి 30వ తేదీ వరకు జరగనున్నది. ఈ ఉద్యమంలో భాగంగా ఈరోజు మంగళగిరి శాఖ నుండి ఈ జమాత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ ద్వారా ఈరోజు ఉద్యమ లోగో పాంప్లెట్స్ ఆవిష్కరించడం అయినది. ఉద్యమంలో భాగంగా రౌండ్ టేబుల్ సమావేశాలు, కార్నర్ మీటింగ్స్ మరియు డోర్ క్యాంప్స్ నిర్వహించబోతున్నాము. యువతను జాగృత పరిచేందుకు అనేక కార్యక్రమాలు నిర్వహించబోతున్నాము. కావున మీరు కూడా మీ వంతున మీరందరూ కూడా తప్పకుండా పాల్గొని ఉత్తమ సమాజ నిర్మాణానికి మీ సహాయ సహకారాలు అందిస్తారని కోరుకుంటున్నాము. ఇట్లు మహిళా విభాగం జమాతే ఇస్లామీ హింద్ మంగళగిరి. తాడేపల్లి మహానాడులో ముంపు బాధితులను ఈకేఎస్ మహానాడు సంక్షేమ సంఘం మంగళగిరి ఆటో డ్రైవర్స్ అండ్ ఓనర్స్ యూనియన్ సభ్యులు పరామర్శించారు. ఈ కార్యక్రమంలో ఆయా ప్రజా సంఘాల నాయకులు కొండారెడ్డి, రమణయ్య, ఎస్కే శ్రీను తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. దౌర్భాగ్య పరిస్థితి ఈ తుఫాను, ఈ వరద నీటి వల్ల ఏర్పడింది. మీరు చూస్తున్నారు, ప్రతి లైన్లో కూడా మోకాటి లోతు పైన నీళ్లు నిలబడి ఉన్నాయి. మరి ప్రభుత్వం అంతకుముందు కూడా 5 రోజులు ఖచ్చితంగా వర్షాకాలం ఈ వర్షాలు పడతాయి, తుఫాను ఉన్నది, దీనికి సంబంధించి జాగ్రత్తలు తీసుకోవాలనే పరిస్థితి ప్రభుత్వం ఖచ్చితంగా ఆలోచించాల్సింది. తీరా అంతా మునిగిన తర్వాత ఇప్పుడు మేము ఇక్కడే ఉంటాం, ఎక్కడికి వెళ్ళాం, ప్రజలకు సంబంధించిన అన్ని విషయాలు
నేను దగ్గరుండి చూసుకుంటాను అని చెప్పి మన ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. మరి బుడమేరు చరిత్ర దాదాపు అందరికీ తెలుసు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రత్యేకంగా చూపించాలి. మహానాడు ప్రాంతానికి పట్టాలు కూడా అట్లా వేసి అలా రిటర్నింగ్ వాళ్ళు కడితేనే ఈ ప్రజలకు మంచి జరుగుతుందని నేను ఆలోచిస్తున్నాను. సంవత్సరాల్లో పైబడి మహానాలో నేను వచ్చి 15 సంవత్సరాలు అయింది. అంతకుముందు మా బంధువులు కానీ మా స్నేహితులు కానీ 30 సంవత్సరాలు ఇక్కడే ఉంటున్నారు. నేను వచ్చిన 15 సంవత్సరాల్లో 3 సార్లు ఇలా మహానాడు వరద ముంచడం నాకు తెలిసిందిగా నేను చూసి 3 సార్లుగా వరద ముంచింది మహానాడిని. సో పోయినసారి ఎమ్మెల్యే కూడా వాగ్దానం చేసి తప్పాడు. ఈసారి లోకేష్ వాగ్దానం చేశాడు రిటర్నింగ్ వాల్ కడతా అని. కడితే కొంచెం ఈ శాశ్వత పరిష్కారం చూపిస్తే బాగుంటుందని ఆశిస్తున్నాయి మహానాడు ప్రజలకి. పెదవడ్లపూడి భగవాన్ శ్రీ సత్య షిరిడి సాయిబాబా మందిరంలో ఉమ్మడి కూటమి నాయకుల పిలుపు మేరకు విజయవాడ ముంపు బాధితులకు 300 పులిహోర, పెరుగు అన్నం ప్యాకెట్లు పంపించారు. ఈ కార్యక్రమంలో మందిరం నిర్వాహకులు పాతూరి శ్రీనివాసరావు, టీడీపీ నాయకులు అన్నే శరత్, లక్ష్మణ, ఉన్నం నాని, సేలం శ్రీను, ఉదయ్, యువరాణి, పిన్నపాటి జయకర్, చిలక కిరణ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. రాష్ట్రానికి అనుకోని వరదలు రావడం సందర్భంగా మేము భగవాన్ శ్రీ సత్యశ్రీ సాయి మందిరం నందు బాబు గారికి పిలుపు మేరకు వరద బాధితులకి ఆహార పొట్లాలు, వాటర్ బాటిళ్ళు ఈ సప్లై చేయడానికి ఈరోజు ఇక్కడ కార్యక్రమం మొదలుపెట్టాం. ఫస్ట్ ముందు అర్జెంటుగా 300 ప్యాకెట్లు పంపించడానికి రెడీ చేసాం. ఇప్పుడు పంపిస్తాం. తర్వాత నెక్స్ట్ సాయంత్రం మళ్ళీ ఈవినింగ్కి మళ్ళీ రెడీ చేసి పంపించడానికి ఈ కార్యక్రమం ఇక్కడ ఉన్న ప్రజలు అందరూ సహకరిస్తున్నారు. ఇది ఎక్కడైతే వరద బాధితులు వాళ్ళకి నీళ్లు, పాలు, పిల్లలు, ఆహారం 2 రోజుల నుంచి లేకపోవడం వల్ల ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి బాబు గారు కూడా రాత్రి తెల్లవారులు మనకన్నా కూడా ఆయన ఎక్కువ కష్టపడుతున్నాడు. ఆయన మన చేతనైన సహాయం మనం చేయాలి. కాబట్టి మనం వెళ్ళి దీనికి అక్కడ బాధ్యతలకి సరఫరా చేయడానికి అన్నయ్యకి ఇచ్చే ప్యాకెట్ అన్నయ్యకి ఇచ్చేసి ఇంకో కవర్ తీసుకోండి. అన్నయ్య ఓకే. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా చినకాకానిలో ధార్మిక కార్యక్రమాలు నిర్వహించారు. ఓ రిపోర్ట్. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా జనసేన పార్టీ చినకాకాని గ్రామ అధ్యక్షులు లింగినేని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఉప ముఖ్యమంత్రి అయిన తరువాత కళ్యాణ్ జరుపుకుంటున్న మొదటి పుట్టినరోజు అయినప్పటికీ వరదల నేపథ్యంలో సంబరాలు పక్కన పెట్టి సహాయ కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ పిలుపు ఇచ్చిన నేపథ్యంలో 4 రోజులుగా కురుస్తున్న వర్షాలకు ముంపుకు గురైన చినకాకాని గ్రామ డీడీ నగర్ కాలనీలో ప్రజలకు తమ వంతుగా ఈ కార్యక్రమం చేస్తున్నామని కాపరౌతు సుందరయ్య అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో దుగ్గిరాల మండల అధ్యక్షులు పసుపులేటి శ్రీనివాసరావు, ఎంటీఎంసీ ప్రధాన కార్యదర్శులు బి నాగేశ్వరరావు, డి వెంకటేశ్వరరావు, లింగినేని సుబ్బారావు, వై భాను, లింగినేని ఈశ్వర్, సుంకర సాంబశివరావు, ఎస్ నాగేశ్వరరావు, మూర్తి, శ్రీను, వి చందు తదితరులు పాల్గొన్నారు. నీరికొండలోని ఎస్ఆర్ఎం యూనివర్సిటీ 4వ వార్షికోత్సవం జరిగింది. ఓ రిపోర్ట్. ఇంజనీరింగ్ విద్యార్థులు ఎప్పటికప్పుడు నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని దేశాభివృద్ధికి తోడ్పాటును అందించాలని పద్మభూషణ్ సేనాపతి క్రిస్ గోపాలకృష్ణన్ పిలుపునిచ్చారు. రాబోయే 30 ఏళ్లలో భారత్ ప్రపంచ దేశాలలో అగ్రగామిగా నిలుస్తుందని, నేటి తరం విద్యార్థుల భాగస్వామ్యం కోసం ప్రపంచం ఎదురు చూస్తోందని ఆయన అన్నారు. సోమవారం మధ్యాహ్నం ఏపీ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ 4వ స్నాతకోత్సవం వైస్ ఛాన్సలర్ ఆచార్య మనోజ్ కుమార్ అరోరా అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గోపాలకృష్ణన్ డిగ్రీలు అందుకున్న విద్యార్థులకు పలు ఆచరణాత్మక సూచనలు చేశారు.
గౌరవ అతిథిగా హాజరైన స్విగ్గీ కంపెనీ సీఈఓ రోహిత్ కుమార్ మాట్లాడుతూ సమాజంలో వస్తోన్న మార్పులకు అనుగుణంగా విద్యార్థులు తమకున్న ప్రతిభకు పదును పెట్టాలని సూచించారు. యూనివర్సిటీ వ్యవస్థాపక ఛాన్సలర్ డాక్టర్ టిఆర్ పారివేందర్ మాట్లాడుతూ మానవ జీవితం సవాళ్లతో ముడిపడి ఉంటుందని, ఒక్కో సమస్యను పరిష్కరించుకుంటూ విజయ శిఖరాలను చేరుకోవాల్సి ఉంటుందన్నారు. గురువులను కన్న తల్లిదండ్రులను మరవకుండా విద్య వ్యాపారపరంగా ఎదగాలని విద్యార్థులకు సూచించారు. యూనివర్సిటీ కులపతి డాక్టర్ పి సత్యనారాయణన్ మాట్లాడుతూ పట్టభద్రులుగా పట్టాలు పొందడం విద్యార్థులకు మరిచిపోలేని మైలురాయి వంటిదన్నారు. నిరంతరం కొత్త విషయాలను నేర్చుకోవడం అలవర్చుకోవాలని సూచించారు. యూనివర్సిటీ అభివృద్ధికి సహకారం అందిస్తోన్న ప్రతి ఒక్కరికి డాక్టర్ సత్యనారాయణన్ ధన్యవాదాలు తెలిపారు. 4వ స్నాతకోత్సవం సందర్భంగా యూనివర్సిటీ మొత్తం 1018 మంది విద్యార్థులకు డిగ్రీలు ప్రదానం చేసింది. ఇంకా ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ ప్రేమ్ కుమార్, డీన్లు డాక్టర్ వినాయక్, ప్రొఫెసర్ విష్ణుపద్, ప్రొఫెసర్ సివి టామీ, డాక్టర్ భరద్వాజ్, డైరెక్టర్లు అనూప్ సింగ్, రేవతి బాలకృష్ణన్, పంకజ్, రాయ్ ఫెర్నాండెజ్, సిఎఫ్ఏఓ సుమ, అరుంధతి తదితరులు పాల్గొన్నారు. Mr. Chris Gopalakrishnan and Mr. Rohit Kapoor. When I was young, it was, let us say, around 2000, like early 2000s, I used to read in the newspapers, the prime ministers of many countries come to India. And when they come to the prime minister, presidents, whoever it is, when they come to India, they make it a point, they visit Infosys. So Infosys was such a pride for India, and it made the difference that India's image was changed in the world arena as the IT hub and the knowledge center. Talk to you and speak to you and move with you and go around you. They should have some kind of benefits, ideas, new ideas that should go from your side. Therefore, continue to improve your knowledge and be confident. Yes, I can do. Because nowadays there are companies, they are hiring even at the salary of 1 crore. That happened, I think, some 2 years back in this college, 55 lakhs, like 2 people. You study with the same university, same professors are teaching you, but some of you are hired at a very high salary. Some of you are just a salary that's quite normal. It's all because you, out of you only. It is possible. Think that everything is possible for you. If I cannot do, who else can do it? That confidence should be there. Further, wherever you go, there's a tag that is traveling with you. You are getting a degree today, but also remember a tag like that is SRM. That's widely known in India, even abroad. The tag is with you. Whenever you talk to your friends or to any other family, they'll tell you where you studied. Yes, with your collar up, you can say, I am from SRM. That has its own value and respect. Therefore, you see that there is always a support from your alma mater. I also had the benefit and privilege of getting my education in what that time was combined Andhra and now in Telangana. I'm a student of Indian School of Business, early batches. And I think I do regard ISB as one of the most successful education startups in the country, right? But it was, and a little bit of, I had an insider view to it because I was also on the Dean's Advisory Committee for when it completed 10 years on what will the future 20, 30 years look like. And what was astounding is how many contra bets that institution took when it started. So no affiliation, a crazily expensive campus, which was heavily criticized at that time for, just in a country like India, we don't deserve a campus like that. And I remember articles like that. But over time, I think
we must not just accept, strive for world-class standards, including campus, including faculty, including research. And I think our chief guest here is very, very inspirational in the way he's funding research in the country. Very few do that. I think you encouraged me a little bit to think about it today. That small conversation we had before this. Little bit from my own journey, I was a very happy-go-lucky Calcutta kid. At the age of 21, I thought my education was over. I was in third year of college. I actually shifted to an evening college where I said, this is too much education, I can't handle anymore. I was a good student but never interested in studies. So I took up the first job I could find, which was that of a medical representative. So and the sole purpose was to fund dinners and lunches with my then girlfriend, now wife. ఇప్పుడు ఆధ్యాత్మిక సమాచారాన్ని వీక్షిద్దాం. మంగళగిరి పోలేరమ్మ అమ్మవారి గుడిలో ఆదివారం శ్రావణమాసం సందర్భంగా అమ్మవారికి బోనాల మహోత్సవం జరిగింది. తొలి బోనంను ఆనవాయితీగా బాపనపల్లి వాసు ఇంటి వద్ద నుంచి ఊరేగింపుగా తీసుకుని వచ్చి అమ్మవారికి సమర్పించారు. రెండవ బోనంను కోడూరు వాసు ఇంటి వద్ద నుంచి తీసుకుని వచ్చి నాగరమ్మ అమ్మవారికి సమర్పించారు. ఈ కార్యక్రమంలో పట్టణ పద్మశాలియ బహుతమ సంఘం నాయకులు దామర్ల కుబేరస్వామి, చింతక్రింది కనకయ్య, రామనాథం పూర్ణచంద్రరావు, గంజి రవీంద్రనాథ్, వంగర పెదలక్ష్మయ్య, మునగపాటి వెంకటేశ్వరరావు, పాత మంగళగిరి పద్మశాలియ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. పోలేరమ్మవారి బోనాలని ఘనంగా జరుపుకున్నాం. మరి వాతావరణం కూడా నిన్నటిదాకా రాత్రి దాకా వర్షం ఉన్నప్పటికి కూడా పొద్దున అంత ప్రశాంతంగా అమ్మవారి కృపని పొందటానికి ఆ భక్తులకు అవకాశం ఇచ్చినట్లుగా మరి ఎంతో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో మనం ఈ బోనాలన్నీ కూడా సమర్పించుకోవడం జరిగింది. అట్లాగే నాగారమ్మ తల్లి దగ్గర కూడా మరి ఒక బోనం సమర్పించాం. అట్లాగే ఆనవాయితీగా వస్తున్నటువంటి శాలివాహనంలో యాదవుల దగ్గర నుంచి కూడా బోనాలన్నీ కూడా తీసుకొని వచ్చాం. శ్రావణ మాసంలో జరిగే బోనాల కార్యక్రమం ఈ రోజును అత్యంత వైభవంగా వివిధ రకాల మేళతాళాలతోటి కనకతప్పటితోటి చాలా సంతోషకరంగా మహిళలందరూ కూడా తరలి వచ్చి బోనాలు చెల్లిస్తూ అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. అట్లాగే ఈ చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని పోలేరమ్మ అమ్మవారి కృపకు పాత్రులవుతున్నారు. ఇంకా ఈ తల్లి చల్లని తల్లి గ్రామాన్ని కాపాడుతూ చుట్టుపక్కల గ్రామవాసులందరినీ కూడా ఏ ఇటు బాధలు లేకుండా చక్కగా సంతోషంగా ఆరోగ్యంగా చూస్తుంది. ఈ తల్లి చల్లని తల్లి, అందరూ ఈమెకి మనస్ఫూర్తిగా కోరుకుంటే లేదనేది కోరిక ఉండదు, ఏది కావాలంటే అది ఇచ్చే తల్లి. పూర్వం కూడా మసూసి కలరా లాంటి వ్యాధులు వచ్చినప్పుడు ఈ తల్లి కులుపులు స్నానాలు చేపిస్తే మటుమాయమైపోయి ఇటు బాధలు లేకుండా అప్పటి నుంచి గ్రామ ప్రజలు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా అందరూ సంతోషంగా ఆరోగ్యంగా అమ్మవారిని కొలుచుకుంటూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో సంతోషంగా ఉన్నారు. బోనాలు సమర్పించడం జరిగింది. మొదటి బాణం శాలివాహనులైనటువంటి మన పాపనపల్లి సుబ్బారావు గారి దగ్గర నుండి అమ్మవారికి బోనం జరపడం జరిగింది. అదేవిధంగా రెండో బోనం కోడూరు సాంబశివరావు గారి ఇంటి దగ్గర నుంచి నాగారు బొమ్మ వారికి కూడా బోనం జరపడం జరిగింది. అలాగే మూడో బోనం మునగపాటి నాగయ్య గారి కుమారుడు మునగపాటి వెంకటేశ్వరరావు గారిది కూడా ఈ రోజున బోనాలు జరపడం జరిగింది. ఈ బోనాల ఉత్సవానికి ఉద్దేశం ముఖ్యంగా మంగళగిరిలో గతంలో దాదాపు 100 సంవత్సరాల క్రితం మసూచి వచ్చిన టైంలో ఆ మసూచిని పారద్రోలడానికి అమ్మవారికి జాతర జరిపిన సందర్భంలో ఆ రోజున అమ్మవారు ఒంటి మీదకి వచ్చి నాకు ఈరోజు తృప్తిగా బోనాలు జరిపారు, ఇక మీ మంగళగిరి నేను మసూచి రూపంలో రాను అని చెప్పినటువంటి సందర్భంలో అప్పటి నుంచి కూడా బోనాలు ప్రతి సంవత్సరం జరుపుకోవడం జరుగుతుంది. ఈ బోనాల ఉత్సవంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పాత మంగళగిరి హుస్సేన్ కట్ట సెంటర్లో వీరబ్రహ్మేంద్ర స్వామి వారి దేవాలయంలో నిర్వహించిన శ్రీ బాలగణపతి ఉత్సవ సేవా సంఘం మీటింగ్ జరిగింది. ఈ సమావేశంలో నూతన కమిటీని ఈ సంవత్సరానికి ఎన్నుకోవడం జరిగింది.
మంగళగిరి శ్రీ బాలగణపతి ఉత్సవ సేవా సంఘం మంగళగిరి కన్వీనర్గా మునగపాటి వెంకటేశ్వరరావు స్థానంలో ఆకురాతి నాగేంద్రంను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా మంగళగిరి పట్టణ అధ్యక్షులుగా డోకుపర్తి శ్రీనివాసరావు స్థానంలో జొన్నాదుల వెంకట రామాంజనేయులును మరియు ఉపాధ్యక్షులుగా గుంటి నాగరాజును ఎన్నుకోవడం జరిగింది. ఈ సమావేశంలో గత 20 సంవత్సరాలుగా మంగళగిరి ఉత్సవ కమిటీ కన్వీనర్గా అధ్యక్షులుగా తమ సహాయ సహకారాలు సేవలు అందించిన మునగపాటి వెంకటేశ్వరరావు, డోగిపర్తి శ్రీనివాసరావులకు గతంలో అధ్యక్షులుగా సేవలందించిన సభ్యులందరికీ సమావేశం కృతజ్ఞతలు తెలిపింది. నూతన కన్వీనర్గా ఆకురాతి నాగేంద్రం గారిని, అదేవిధంగా నూతన అధ్యక్షుడిగా జొన్నాదుల వెంకట రామాంజనేయులు గారిని ఎన్నుకోవడం జరిగింది. మరి వీరిద్దరు కూడా ఈ సంవత్సరం వినాయక చవితిని ఘనంగా ఏర్పాటు చేసి అన్ని బంధువులతో కావాల్సిన ఏర్పాట్లు చేసి ఘనంగా నిర్వహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై జై గణేష. గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులకి అందరికీ కూడా నా నమస్కారాలు. మరి గత 10 సంవత్సరాలుగా మంగళగిరి గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నాను. నాకు ఉన్నటువంటి కొన్ని వ్యక్తిగత కారణాలుగా నేను కమిటీకి రాజీనామా చేయడం, మరి అందరూ సభ్యుల అభిప్రాయం తీసుకొని జొన్నాదుల రామాంజనేయులు గారికి నా బాధ్యత మీ అందరికీ మీడియా సమక్షంగా అప్పచెబుతున్నాను. ఈ అవకాశం ఇన్ని రోజులు మాకు చేసే అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఒక మాట అండి, అందరికీ ఒక మిస్టేక్ జరిగింది. అందరికీ జై శ్రీరామ్, జై గణేష్ మహారాజ్కి జై. ఈరోజు మంగళగిరి పట్టణంలో ప్రతి సెంటర్లో నిర్వహించేటువంటి ఉత్సవ కమిటీలందరితోటి బాలగణపతి ఉత్సవ సంఘం సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. మరి ఈ యొక్క సమావేశంలో మరి గతంలో 20 సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క సంఘానికి కన్వీనర్గా అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నటువంటి వెంకటేశ్వరరావు గారు, మరి డొగుపర్తి శ్రీనివాసరావు గారు, వారి ఇరువురు బాధ్యతలను కూడా కొత్త వ్యక్తులుగా అందించి వారికి సహాయ సహకారాలు మేము అందిస్తామని చెప్పడంతో మన కమిటీ సభ్యులందరి అభిప్రాయం మేరకు అందరం కూడా ఏకాభిప్రాయంతో ఏ విధమైన విభేదాలకి తావు లేకుండా ఈ యొక్క హిందువులందరం కూడా ఐక్యతగా చేసుకునేటువంటి ఈ ఉత్సవాల్ని అందరం సమిష్టిగా కలిసిమెలిసి నిర్వహించుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క బాధ్యతల్ని ఈ సంవత్సరం మార్పు చేయడం జరిగింది. దానికి అందరూ కూడా సముచితమైన ఆలోచనలతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి ఈ యొక్క బాధ్యతలు మంగళగిరి కన్వీనర్గా నాకు అందజేయడం, మరి అట్లానే అధ్యక్షులుగా జొన్నాదుల రామాంజనేయులు గారికి అందజేయడం, మరి ఈ యొక్క బాధ్యత మాకు అప్పచెప్పడంతోనే కాదు, వారి అందరూ సలహాలు సూచనలతో మమ్మల్ని ముందుకు నడిపించాలని కోరుకుంటూ, మరి హిందూ అంటే వినాయక చవితికి 1,25,000 కోట్లు దేశవ్యాప్తంగా మరి రూపాయి అనేది టర్నోవర్ జరుగుతూ ఉంది. మరి భారతదేశం హిందూ దేశం కాబట్టి ఈ హిందూ దేశంలో హిందువులందరూ కూడా ఐక్యతగా జరుపుకునేటువంటి ఉత్సవాల ద్వారానే మన దేశం ఆర్థిక వ్యవస్థ బలోపేతం జరుగుతూ ఉంది. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో శివతాండవం అనే అంశంను కూచిపూడి, భరతనాట్యం, కథక్ వంటి పలు సాంప్రదాయ భారతీయ నృత్య రంగాలలో కాక సంగీతం మరియు చిత్రలేఖనం, వీణ మొదలగు ఇన్స్ట్రుమెంట్స్తో ఏకకాలంలో ప్రదర్శించడం జరిగింది. శివతాండవం అనే అంశాన్ని ICMDA ద్వారా ఈరోజు ఇలా శివాలయం టెంపుల్లో ప్రదర్శించడం జరిగింది. ఇది 10 బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, ఇండియన్ బుక్ ఆఫ్, నేషనల్ బుక్ ఆఫ్, అలా సంథింగ్ 10 బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ని చేస్తున్నాం. ఇది కేవలం కూచిపూడి నాట్యమే కాకుండా కూచిపూడి, భరతనాట్యం, ఒడిస్సీ, కథక్, కథక్కళి వంటి భారతీయ సాంప్రదాయ నృత్య రీతులన్నింటిలోనూ ఈ అంశాన్ని, ఇదే శివతాండవాన్ని అనేక రీతుల్లోనూ ప్రదర్శించడం ఈరోజు జరిగింది. అలాగే సంగీతం, అలాగే వీణ వంటి వాటిల్లోనూ శివతాండవాన్ని వాయిస్తూ అలాగే సంగీత ప్రదర్శన కూడా జరగడం జరిగింది. ఇది ముఖ్యంగా కాశీ విశ్వనాథుడి సన్నిధిలో మెయిన్గా జరుగుతుంది. అలాగే మనం ఈ వాతావరణం అనుకూలంగా లేకపోవడం వల్ల మన మంగళగిరి శ్రీ శైలజారాం నాట్య నిలయం వారిచే ఇక్కడ శివాలయంలో ఈ ప్రదర్శన ఈరోజు ఇవ్వడం జరిగింది. మాకు ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ వాళ్ళ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ శివాలయంలో ఇలా మాకు అవకాశం ఇచ్చిన చైర్మన్ గారికి ముఖ్యంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు.